హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఈరోజు మధ్యాహ్నం అఫీషియల్గా రియల్మీ కంపెనీ మన ఇండియాలో వాళ్ళ నుంచి వచ్చినటువంటి నార్జో సిరీస్లో మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీ నార్జో 30 5G. సో దీంట్లో మీకు బేసిక్గా రెండు వేరియంట్స్ ఉంటాయి ఈ నార్జో 30 సిరీస్లో. ఒకటి 4G, ఒకటి 5G. 4G వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G95 ప్రాసెసర్తో వస్తే, ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్కి సంబంధించినటువంటి డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేయండి. సో బేసిక్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 5Gలో ఎక్కువ బ్యాండ్స్ అండ్ అట్ ద సేమ్ టైం 6GB ఆఫ్ ర్యామ్ అండ్ విర్చువల్ ర్యామ్ సహాయంతో అప్రాక్సిమేట్లీ మీరు 11GB దాకా ఈ మొబైల్ ఫోన్ అయితే ర్యామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెమరీ కార్డ్ ఏకంగా 1TB దాకా సపోర్ట్ చేయటం మరొక విశేషం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో టాప్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే నార్జో 30 5G అని చెప్పి మనకు రావడం అయితే జరుగుతుంది, అలాంగ్ విత్ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ నార్జో, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ, అలాగే మీకు హెడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్, అలాగే బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఇక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి, అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ తోటి, అలాగే 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఏ బేస్డ్ కెమెరా తోటి ఇది మనకు రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి కలర్ వేరియంట్ మనకు పంపించింది ఏదైతే ఉందో మనకి రేసింగ్ బ్లూ, అండ్ ఇందులో కూడా మనకి ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. సో 6GB అలాగే 128GB. అఫ్ కోర్స్ దీంట్లో మీకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా మీరు అప్రాక్సిమేట్లీ దీనిలో మీకు 11GB దాకా మీకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో పైన ఉన్నటువంటి ర్యాపర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో ర్యాపర్ని రిమూవ్ చేసి పక్కన ఉన్నటువంటి సీల్ని కూడా నేనైతే బ్రేక్ చేస్తున్నాను. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా దీంట్లో మనకి ఫీల్ ద పవర్ అని చెప్పి ఒక చిన్న కాటన్ బాక్స్నే ప్రొవైడ్ చేశారు. సో ఈ కాటన్ బాక్స్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. ఎస్, దీంట్లో మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు దీంట్లో TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక మనకి TPU కేస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇది మనకి లైట్ బ్లాకిష్ ఫినిష్ తోటి ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ విత్ దీంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించినటువంటి క్విక్ స్టార్ట్ గైడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఇక్కడ మనకి మొబైల్ ఫోనే. ఇంకా బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి 9 volts 2 amps అంటే 18 watts ఆఫ్ అవుట్పుట్ ఇచ్చేటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి ఒక టైప్ A టు టైప్ Cకి సంబంధించినటువంటి కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంటే ఛార్జింగ్ అండ్ డేటా కేబుల్, డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం. సో దీని క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక దీన్ని కూడా మనం పక్కకు పెట్టేస్తాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో మనకి ఎటువంటి కంటెంట్ లేదు. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో, సో మనకి డివైజే ఉంది. సో డివైస్ని అయితే మనం మళ్ళీ ఒక చిన్న పాలిథిన్ ర్యాప్లో పంపించారు. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్, ఈ రేసింగ్ బ్లూ ఏరో మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే నాకు ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. చూడొచ్చు మీకు, అంటే అవి యారో ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకు చూపించడం అయితే చాలా బాగుంది బ్రాండింగ్ అయితే. ఇక దీంతో పాటు ప్యారల్గా మరొకటి సిల్వర్ కలర్ కూడా అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారంటే మీకు రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే USB Type C, అలాగే స్పీకర్ గ్రిల్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే స్టాండర్డ్ 3.5 Mariyu జాక్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి ఎజెక్టింగ్ పిన్ని కూడా, అంటే స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ అయితే మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసారన్నట్లయితే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, అలాగే మళ్ళీ ఒక 2 మెగాపిక్సెల్కి సంబంధించిన 2 సెన్సార్స్, మోనోక్రోమ్ ఒకటి వచ్చేటప్పటికి పోర్ట్రేట్ కోసం. సో 3 సెన్సార్స్ని మనకు ప్రొవైడ్ చేసి రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్తో మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ మీరు చూసారంటే రెగ్యులర్ IPS డిస్ప్లేని, అది కూడా 90Hz రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావటం మరొక విశేషం. దీంతో పాటు మనకి ప్యారల్ ఫ్రంట్ మీరు చూసారంటే ప్రీ అప్లైడ్ టెంపర్డ్ గ్లాస్కి అయితే కాదు, జస్ట్ స్క్రీన్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. టెంపర్ గ్లాస్ మనం అడిషనల్గా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ఏదైతే ఉందో ఈ కేసులో కూడా మనం ఒకసారి
ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో కార్నర్స్ అయితే మనకి హైట్ ప్రొవైడ్ చేశారు, సో దట్ మనకి ఫోన్ ఎప్పుడన్నా పొరపాటున కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తక్కువని మనం చెప్పుకోవచ్చు. సో అదైతే మనకి నో ఇష్యూస్. ఈవెన్ మీకు స్క్రీన్ అంటే ఇది ప్లేస్ చేసిన తర్వాత కూడా దీని లుక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈవెన్ కార్నర్స్ కూడా మనకి హైట్ అయితే ఇంక్రీజ్ అయింది. సో దీన్ని బట్టి మనకి మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా ఇట్లా పొరపాటున కింద పడ్డా కానీ డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక మనం ఒకసారి దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారా, లేదన్నట్లయితే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారా అనేది. దీంట్లో ఏకంగా మనం మెమరీ కార్డ్ సహాయంతో 1 TB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అంట. సో ఇదైతే సింప్లీ ఆసమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మీకు ఇది మెమరీ కార్డ్ కూడా అప్ టు 1 TB దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి దీనిపైన ఎటువంటి గ్యాస్ కిట్ని ప్రొవైడ్ చేయలేదు. అంటే పొరపాటున చేజారి వాటర్ పడ్డా లేదా వర్షపు నీళ్ళు అయితే మనం దీన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకసారి ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో దీంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 చిప్ సెట్ మనకు తీసుకొని రావడం జరుగుతుంది. 7 నానోమీటర్ బిల్ట్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ ఇది. మాలిక్ సంబంధించినటువంటి G57 MC2 GPUతో మనకి ఇది రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే మనకి నాన్ స్టాండర్డ్ అలోన్ అలాగే స్టాండర్డ్ అలోన్ ఇట్లా రెండింటికి సంబంధించినటువంటి మ్యాక్సిమం 5G ఫ్రీక్వెన్సీస్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో మీకు 6GB ఆఫ్ ర్యామ్, ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది. LPDDR4 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్. అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు ఇందులో 128GB దాకా. అఫ్కోర్స్ మీకు ఇందులో విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి 6GBతో పాటు మరొక 5GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని, అంటే ఓవరాల్గా 11GB ఆఫ్ స్పేస్ ర్యామ్ని మీరు ఇందులో అయితే యూజ్ చేసుకోగలరు. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని, అలాగే 600కి సంబంధించినటువంటి మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రేర్ వచ్చేటప్పటికి 48+2+2, అంటే ఒకటి వచ్చేటప్పటికి మ్యాక్రో, మరొకటి వచ్చేటప్పటికి మోనోక్రోమా లెన్స్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్తో పాటు Realme UI 2.0తో ఇది రావటం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.1 టెక్నాలజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. సో కొన్ని జంక్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఈ జంక్ను కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. లైక్ స్నాప్చాట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయన్నట్లయితే స్లో లూప్ అంటే వీళ్ళకి సంబంధించింది అమెజాన్ ప్రైమ్ని కూడా మనకి డిఫాల్ట్గా ఇచ్చారు. అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే దీంట్లో హే ఫన్ ఇట్లాంటి వాటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే చేయగలుగుతున్నాను. అఫ్ కోర్స్ నో నీడ్ టు వరీ. సో మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ ఆండ్రాయిడ్ వర్షన్ 11 తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే రియల్మీ UI 2.0 తోటి మనకి రావడం జరుగుతుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఇక్కడ మనకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తోనే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది కూడా ఒకసారి లుక్ చేద్దాం. ఇక ఇక్కడ ర్యామ్ మీరు చూడొచ్చు 6+8GB, అంటే ఇక్కడ మీరు చూడొచ్చు మాక్సిమం 2GB కావాలంటే 2GB తీసుకోవచ్చు, 3GB కావాలంటే 3GB తీసుకోవచ్చు, అలాగే 5GB కావాలంటే 5GB తీసుకోవచ్చు. అంటే డిఫాల్ట్గా 6+5 వచ్చేటప్పటికి మనకు ఓవరాల్గా 11GB, లేదన్నట్లయితే 6+3 9GB, లేదన్నట్లయితే 6+2 8GB. ఇట్లా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ డివైస్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 128GBలో 110GB ఏదైతే ఉందో మనకి ఇంకా ఫ్రీ స్పేస్గా మనకు రావడం జరుగుతుంది. ఇక ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఏమైనా అప్డేట్ ఇచ్చారని నేను ఒకసారి అయితే వెరిఫై చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11లో ఒక సెక్యూరిటీ ప్యాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ నౌ అని కొడుతున్నాను. ఈ అప్డేట్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కెమెరా శాంపిల్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక ఒకసారి ఫోన్ వెయిట్ని కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు ఓవరాల్గా అంటే వితౌట్ పౌచ్ మీకు ఇది వచ్చేటప్పటికి 187-88 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పౌచ్ వేశారు అన్నట్లయితే కనుక ఇది మరికొంత ఎక్సెస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో పౌచ్తో ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 207 గ్రామ్స్గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే లుక్ చేద్దాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా చూడండి నేనైతే లాక్ చేశాను. సో దీన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడైతే అన్లాక్ కావట్లేదు. సో దీన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి మనకి అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. ఇక ఒకసారి ఫేస్ ఐడి అన్లాక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ ఐడి అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే
మనకి ఇది అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక ఒకసారి సెన్సార్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఏ సెన్సార్ని మిస్ చేయకుండా వీళ్ళు అరౌండ్ 23 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్సార్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి ప్రొవైడ్ చేసినటువంటి డిఆర్ఎం ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కోర్స్ ఆబ్వియస్గా ఇందులో మనకి సెక్యూరిటీ లెవెల్ కూడా మనకి వైడ్ 1L1 సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక కొన్ని వీడియో శాంపిల్స్ని అలాగే కొంత ఆడియోని కూడా మనమైతే టెస్ట్ చేద్దాం. ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసారు. అదేంటి అంటే ఆడియో అయితే ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండేది. అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండదు. సో స్టీరియో స్పీకర్స్ కూడా తెచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని చెప్పి నా అభిప్రాయం. ఇక ఒకసారి అమెజాన్లో మనకి వీడియో ఎలా లోడ్ అవుతుంది అంటే ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇది చేసి దొరికామంటే పోలీసులు ముట్టు మీద సో సరే రిస్క్ తీసుకొని నువ్వు ఒకవేళ చేయాలనుకున్నావు అనుకో, ఒక పెద్ద ఆఫీస్ సెటప్, మనుషులు, అలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్లు అమ్మేవాళ్ళు, ఒక పెద్ద తతంగం. సో ఇక్కడ మీరు చూసారు కదా వీడియో కూడా మనకి హెచ్డీలో లోడ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఫుల్ హెచ్డీలో మీకు ఓటీపీ అంటే 1080pలో కూడా మీరు ఓటీటీలో కంటెంట్ అయితే చూడొచ్చు. అడిషనల్ గా దీంట్లో డైలర్ విషయానికి వచ్చారంటే డిఫాల్ట్ గా మనకి గూగుల్ డైలరే మనకు రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడన్నా మీరు కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా మంచిదే, కానీ ఇది ఒక్కటే అంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ ఒక్కటే అవతల వాళ్ళ అలర్ట్ లేకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనం ప్రొవైడ్ చేసినటువంటి కెమెరా ఫీచర్స్ ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో రెగ్యులర్ ఫోటోగ్రఫీ ఆఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకు 1x జూమ్, 2x జూమ్ అలాగే 5x జూమ్ దాకా ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ రెగ్యులర్గా మనం చూసేది, అలాగే 48 సెన్సార్ ద్వారా క్యాప్చరింగ్తో పాటు ఎడిషనల్గా మీకు ప్రో మోడ్, అల్ట్రా మ్యాక్రో అలాగే టెక్స్ట్ స్కానర్, స్లో మోషన్ ఇలాంటివన్నిటిని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎడిషనల్గా సపరేట్గా మనకి నైట్ విజన్కి సంబంధించినటువంటి వీడియో ఫోటోగ్రఫీని కూడా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారన్నట్టయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. 1080 అది కూడా మీరు 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకసారి ఫ్రంట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్లో కూడా మీరు అప్ టు 1080p దాకా అది కూడా 30 FPSలో వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ అలాగే వీడియోస్ని చూసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే రేర్ కెమెరా 1x నార్మల్తో క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రఫీ. అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు 2x జూమ్లో డీటెయిలింగ్ పర్వాలేదు, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు 48 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి క్యాప్చర్ చేసింది. ఇక ఇది వచ్చేటప్పటికి రేర్ బుకే ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీరు చూడొచ్చు. సో సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ కూడా ప్రాపర్గా ఇది కవర్ చేస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా కొంచెం పంచిగానే కనిపిస్తున్నాయి. ఇక ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ రేర్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రైమరీగా క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి నాకు ఫ్రంట్ సెల్ఫీ మోడ్లో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ నార్మల్ ఫోటోగ్రఫీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారంటే డిజైన్ మాత్రం నాకు చాలా బాగుంది. సో ఫోన్ కూడా పర్వాలేదు, మనకి ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లేదా చేతులు ఇలా పట్టుకున్నా కానీ గ్రిప్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో కాకపోతే బ్యాక్ సైడ్ అండ్ మీకు ఈ సైడ్స్ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ గ్లాస్ అయితే వీళ్ళు మనకేం డిక్లేర్ అయితే చేయలేదు. బట్ ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అలాగే ప్రొటెక్షన్ గురించి. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చూద్దాం కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.